వెల్కమ్ టు స్వతంత్ర టీవీ. నా పేరు రహీం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తెలంగాణపై బీజేపీది సవతి తల్లి ప్రేమ. బీఆర్ఎస్కు ఓటు అడిగే హక్కు లేదన్న రేవంత్ రెడ్డి. తెలంగాణలో సోనియా కుటుంబ పాలన నడుస్తోంది. కాంగ్రెస్ హామీలను విస్మరించిందన్న కిషన్ రెడ్డి. చంద్రబాబును నమ్మడమంటే చంద్రముఖిని నిద్రలేపడమే. అప్పుడే సూపర్ 6లో పెన్షన్ హామీని ఎత్తేశాడన్న జగన్. పింఛన్దారుల మరణాలు ప్రభుత్వ హత్యలే అన్న బాబు. జగన్ జనం సొమ్ము దోచుకున్నాడన్న పవన్. అమిత్ షాపై హైదరాబాద్లో కేసు నమోదు. ప్రచారంలో మైనర్లను వినియోగించారని కాంగ్రెస్ ఫిర్యాదు. రాయ్బరేలీలో రాహుల్ గాంధీ నామినేషన్. కాంగ్రెస్ని ఓటమి భయం వెంటాడుతుందన్న మోదీ. రైట్, ఇక డీటెయిల్స్ చూస్తే ఒక్క నెల ఓపిక పట్టండి. తమ బిడ్డ ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే తొలి సంతకం పెడతా. వాలంటీర్లు మళ్లీ ఇంటికే వచ్చి పెన్షన్ ఇస్తారని అన్నారు సీఎం జగన్. ప్రకాశం జిల్లా కనిగిరిలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన ఈ ఎన్నికలు 5 ఏళ్ల భవిష్యత్తు. జగన్కు ఓటేస్తే పథకాలు కొనసాగింపు అవుతాయని, బాబుకు ఓటేస్తే పథకాలకు ముగింపేనన్నారు. 1000 రూపాయల పెన్షన్ను 3000 చేసింది తామేనని, 39 లక్షల మందికి మాత్రమే బాబు పెన్షన్ ఇచ్చాడని తెలిపారు. లంచాలు వివక్ష లేకుండా ఇంటి వద్దకే పెన్షన్ ఇస్తున్నామన్నారు. చంద్రబాబు చేసేవన్నీ మాయమాటలు, కుట్రలన్న ఆయన అప్పుడే సూపర్ 6లో పెన్షన్ హామీని ఎత్తేశాడన్నారు. చంద్రబాబును నమ్మడమంటే చంద్రముఖిని నిద్రలేపడమేనని ఎద్దేవా చేశారు. ఎప్పుడైతే చంద్రబాబు పాపిష్టి కళ్ళు ఆ అవ్వాతాతల మీద పడ్డాయో అప్పటి నుంచి ఇంటికే అందుతా ఉన్న పెన్షన్ సూర్యోదయానికన్నా ముందే 1వ తారీఖు వచ్చేసరికి నేరుగా అవ్వాతాతల ఇంటికే చిక్కటి చిరునవ్వుతో గుడ్ మార్నింగ్ చెబుతూ ఆ అవ్వాతాతలకు మంచి చేసే కాలం ఈ చంద్రబాబు నాయుడు గారి పాపిష్టి కళ్ళు పడేంత వరకు బాగా కొనసాగింది. ఎప్పుడైతే చంద్రబాబు కళ్ళు పడ్డాయో ఈ చంద్రబాబు పాపిష్టి చేష్టలు ఇంకా కడుపు మంట చల్లారకుండా ఈ పెద్ద మనిషి ఏం చేశాడు? అవ్వాతాతలు బ్యాంకుల చుట్టూ తిరిగేట్టుగా వాళ్లకు బ్యాంకుల్లో జమ చేయమని చెప్పాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. ఎన్నికల కమిషన్ అక్కడి నుంచి ఆదేశాలు ఇచ్చింది. ఇచ్చిన మేరకు ఇవాళ అవ్వాతాతలందరూ కూడా బ్యాంకుల చుట్టూ తిరిగే కార్యక్రమం చేస్తా ఉన్నారు. ఆ అవ్వాతాతలు ఇంతటి ఎండలో క్యూలో నిలబడి ఆ కార్యక్రమాలన్నీ చేస్తూ చంద్రబాబు నాయుడు గారిని తిట్టకుండా తిడతా ఉంటే ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు ఏం చేస్తా ఉన్నాడు? రాష్ట్రంలో పింఛనుదారుల మరణాలని ప్రభుత్వ హత్యలే అన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. ప్రకాశం జిల్లా ప్రజాగళంలో పాల్గొన్న ఆయన జగన్కు మంచి చేయడం తెలియదు కానీ మాఫియాలు నడపడంలో దిట్ట అన్నారు. ఇసుక, మద్యం, గనుల మాఫియా డబ్బంతా జగన్కే వెళ్తుందన్నారు. ఉద్యోగులపై 1500 కేసులు పెట్టి వేధించిన సైకో ఈ ముఖ్యమంత్రి అని ఆగ్రహం వ్యక్తం చేశారు. 2014లో తండ్రి లేని బిడ్డనని చెప్పి ఓట్లు వేయించుకున్నాడని, 2019లో చిన్నాన్నను చంపేశానని సానుభూతి నాటకమాడి ఓట్లు కొట్టేశాడని అన్నారు. పింఛన్లు ప్రారంభించిన పార్టీ తెలుగుదేశం పార్టీ అవునా కాదా అని అడుగుతున్నా. 200, 2000 ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ అవునా కాదా? ఈ రోజు 2000 నుంచి ముక్కుతూ 3000 చేశాడు. నేను ఇప్పుడు చెప్పాను 3000 కాదు, నేను వస్తానే ఏప్రిల్ నుంచి 4000 రూపాయల పింఛన్ ఇస్తానని చెప్పాను. ఆయన ఏమన్నాడు? 28కి 250 రూపాయలు వేస్తాడంట. ఎవరు పేదల పెన్నిదని మిమ్మల్ని అడుగుతున్నా. తెలుగుదేశం పార్టీ పేదల పక్షం అని చెప్పి మీకు తెలియజేస్తున్నా. ఏపీలో యువతను గంజాయి మత్తుకు బానిసలను చేశారని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆరోపించారు. కైకలూరులో ఎన్నికల ప్రచారం నిర్వహించిన పవన్ వైసీపీ తీరుపై మండిపడ్డారు. ఓటేసే ముందు ప్రజలు ఆలోచించాలని సూచించారు. వైసీపీ హయాంలో జనం సొమ్ము దోచుకున్నారని ఆరోపించారు.
ప్రజల సొమ్మును దోచుకోవడం కాదు, వాళ్లకు పంచిపెట్టాలని హితవు పలికారు. జగన్ మీరు ఆలోచించుకోండి, మీకు రోడ్లు వేయాల, ఫీజు రీఇంబర్స్మెంట్లు చేయాల, ఆక్వా రంగానికి కావాల్సిన సహాయం చేయాల, పాపం మత్స్యకారులకి ఏదైతే కష్టమో వాళ్ళకి ఏమాత్రం వలలు కానీ ఇలాంటివి కూడా సప్లై చేయాల. కానీ వైసీపీ భవనాల రంగులు మార్చడానికి మటుకు 1300 కోట్లు కేవలం తన సంపాదన పరంగా పెట్టుకున్నాడు. ఇసుకను దోచేశారు. మద్యపానం ఏం చెప్పాడు? మద్యాన్ని నిషేధిస్తామని చెప్పిన వ్యక్తి మొత్తం మద్యాన్ని కూర్చోబెట్టి అమ్మేశాడు. సొంత షాప్లా పెట్టుకున్నాడు. పచ్చి అబద్ధాలు కోరు జగన్. ఏదైనా మాట్లాడితే భయపెడతాడు. స్థానిక ఎమ్మెల్యే కావచ్చు, ఎమ్మెల్యే కొడుకు కావచ్చు, ఎమ్మెల్యే తండ్రి కావచ్చు. ఒకటి చెప్తా ఉన్నాను, ఏ ఎమ్మెల్యే అయినా, ఏ వైసీపీ ఎమ్మెల్యే అయినా, ప్రజలకి ఇబ్బంది కలిగించే వైసీపీ ఎమ్మెల్యేలు ఎవరైనా సరే మీ అందరికీ నేను ఇక్కడి నుంచే బాహటంగా తెలియజేస్తున్నా. టీడీపీ నేత బాలకృష్ణపై మంత్రి బొత్స సత్యనారాయణ తీవ్ర విమర్శలు చేశారు. ఏది పడితే అది మాట్లాడడమే బాలకృష్ణకు తెలుసన్నారు. విద్యా వ్యవస్థ మీద అవగాహన పెంచుకుని మాట్లాడితే బాగుంటుందని ఎద్దేవా చేశారు. నాడు నేడు ద్వారా పాఠశాలలు రూపురేఖలు మార్చామన్నారు. చంద్రబాబు చేసిన దుర్మార్గం వల్ల ఈ రోజున వృద్ధులు రోడ్డున పడ్డారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మరాఠీ లాభం లేదు ఈ రాష్ట్రంలో దేశంలో కూడా. ఇక రాబోయే కాలంలో దేశంలో అధికారం ఉన్న నాయకుడు ఎవరైనా సరే 5 సంవత్సరాల్లో మా ఎన్నికల ముందు ఏదైతే చెప్పాడో అది చేస్తేనే నౌకలు చెల్లుతాయి, మళ్ళీ అధికారంలోకి మళ్ళీ ముందుకెళ్తారు. లేకపోతే గెట్ పాస్, బై బై సీయూ, వాటిని మళ్ళీ సెట్ చేశాడు. ఇంకా రాబోయే కాలంలో దేశ రాజకీయాల్లో ఎవరైనా ఏ ముఖ్యమంత్రి అధికారంలోకి వస్తే ఎన్నికలప్పుడు ఏదైతే పనిచేస్తే చెప్పాడో అవి చేసి తీరవలసిందే. ఒకవేళ ఏదైనా 1వ మాలాగొచ్చి మీ అదైతే 99 చేసి 1% మేము చేయలేకపోయామని చెప్పి సిపిఎస్కి బదులు జిపిఎస్ పెట్టి అలాంటివి ఏం చేస్తాం, అలాంటి ఓపెన్గా మేము అప్పాలి అడిగి ఇవి చేస్తున్నాం, మీ కాలంలో చేయలేకపోయినా చెప్పాలి తప్ప ఇక మాయి చేస్తే మోసం చేస్తాం, లేకపోతే మేము వస్తే డోకా రుణాలు మాఫీ చేస్తాం, రైతు రుణాలు మాఫీ చేస్తాం, బాబు వస్తే జాబు రాకపోతే 2000 బుద్ధి, ఇవి ఈ కాలం వెళ్ళిపోయింది. అధికారం కాదు ముఖ్యం, నిజాయితీ ముఖ్యం. నిజాయితీగా ఏదైనా కార్యక్రమం. జనసేన అధినేత పవన్ కేవలం పదవి కోసమే పిఠాపురం వస్తున్నారని వైసీపీ నేత ముద్రగడ పద్మనాభం అన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబుకు అధికారమే ఆకలి తీర్చుకోవాలనే తాపత్రయం మాత్రమే ఉందని మండిపడ్డారు. పిఠాపురంలో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను కలిశారు. ఈ సందర్భంగా ముద్రగడ చంద్రబాబు పవన్లపై తీవ్ర విమర్శలు చేశారు. చంద్రబాబు మాటలను హామీలను నమ్మే పరిస్థితి లేదన్నారు. ఇక పవన్ హైదరాబాదుకే పరిమితమయ్యే వ్యక్తి అంటూ ఫైర్ అయ్యారు. ముఖానికి రంగులు వేసుకుని పవన్ వస్తున్నాడని విమర్శించారు. నిన్న రోజున జగన్మోహన్ రెడ్డి గారు నన్ను వాడుకుని వదిలేస్తారు, నేను పవన్ గారి పార్టీ జనసేన పార్టీ అని చెప్పేసి నా కూతురు చేత చిన్న వీడియో రిలీజ్ చేశాను. అయ్యా నా కూతురు నా ప్రాపర్టీ కాదండి, పెళ్ళి అవనంత వరకు నా ప్రాపర్టీ, పెళ్ళి అయిన తర్వాత అంతవరకు ప్రాపర్టీ. కొడుకైతే సొంత పార్టీ, తండ్రి ఆధ్వర్యంలో కొడుకు తప్పు చేస్తే తండ్రికి చెడ్డ, కానీ నా కూతురు చేత పెళ్ళైన అమ్మాయి వాళ్ళ ప్రాపర్టీ చేత నా మీద చిన్న బ్యాడ్గా చెప్పించారండి. ఎంత బ్యాడ్గా చెప్పినా. తన కూతురు క్రాంతి వ్యాఖ్యలపై వైసీపీ నేత ముద్రగడ స్పందించారు. కొందరు వ్యక్తులు తన కూతురితో తిట్టించారని అన్నారు. ఇది చాలా బాధాకరమని చెప్పారు. కూతురుకు పెళ్లి అయిపోయిందని, ఇప్పుడు మెట్టినిల్లే ఆమె ప్రాపర్టీ అని తెలిపారు. రాజకీయం రాజకీయమే, కూతురు కూతురే అని స్పష్టం చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు నన్ను వాడుకుని వదిలేస్తారు, నేను పవన్ గారి పార్టీ జనసేన పార్టీ అని చెప్పేసి నా కూతురు చేత చిన్న వీడియో రిలీజ్ చేశాను. అయ్యా నా కూతురు
నా ప్రాపర్టీ కాదండి. పెళ్లి అవనంత వరకు నా ప్రాపర్టీ, పెళ్లి అయిన తర్వాత అంతవరకు ప్రాపర్టీ. తండ్రి ఆధ్వర్యంలో కొడుకు తప్పు చేస్తే తండ్రికి చెత్త, కానీ నా కూతురు చేత పెళ్లి అయిన అమ్మాయి వాళ్ళ ప్రాపర్టీ చేత నా మీద ఎంత బ్యాడ్గా చెప్పినా జగన్ గారు సేవకుడిగా ఉంటాను. ఎవరు బెదిరించినా కూడా బెదిరిపోను. జగన్మోహన్ రెడ్డి గారు నన్ను వాడుకుని వదిలేస్తారు. నేను పవన్ గారి పార్టీ జనసేన పార్టీ అని చెప్పేసి. ఏపీలో పింఛన్ల పంపిణీ కోసం వైసీపీ సర్కార్ అనుసరిస్తున్న విధానంపై ఏపీపీసీ చీఫ్ వైఎస్ షర్మిల మండిపడ్డారు. పింఛన్ల పంపిణీ పేరుతో వృద్ధుల ప్రాణాలతో జగన్ ప్రభుత్వం చెలగాట మాడుతోందని దుయ్యబట్టారు. ప్రతి నెల ఇంతమందిని చంపాలని లక్ష్యంగా పెట్టుకున్నారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి బానిసలు కావాల్సిన అవసరం ఐఏఎస్లకు ఏముందని ప్రశ్నించారు. ఇది దారుణం కాకపోతే మరి ఏమిటి? పోయిన నెల ఎంతమంది చనిపోయారు అందరం చూసాం. అంటే వాళ్ళ ప్రాణాలకి లెక్కలేదు. సిఎస్ గారు అంతటి హోదాలో ఉండి ఆ పదవిలో ఉండి కూడా మీరేదో ట్రయల్ అండ్ ఎర్రర్ లాగా ప్రతి నెల ఇంతమందిని పొట్టన పెట్టుకోవాలి, ఇంతమందిని చంపేసుకోవాలి అని ఏమన్నా టార్గెట్ పెట్టుకుని పనిచేస్తున్నారా? ఇంత ఘోరంగా ఒక ప్రభుత్వానికి బానిసలు కావాల్సిన అవసరము ఐఏఎస్లకు ఏముంది అని అడుగుతున్నాం. మీకు వాళ్ళు కాదు కండి జీతం ఇచ్చేది. మరొక్కసారి గుర్తు చేస్తున్నాం, వైసీపీకి మేలు చేయాలి అన్న ఇంత లాయల్టీ పనికిరాదు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాకపోతే ప్రతి నెల ఇదే జరుగుతుంది అన్న పాయింట్ని డ్రైవ్ చేయడానికి ఇంత ఘోరంగా ప్రాణాలను పణంగా పెట్టి చనిపోయినా పర్వాలేదు అన్నట్టుగా మీరు వ్యవహరించడం దారుణం. వైసీపీ ప్రభుత్వము ఉద్యోగస్తులను, ఐఏఎస్ ఆఫీసర్లను ఇంత ఘోరంగా వాడుకోవడం, ఈ పాపాన్ని వాళ్ళ నెత్తిన పెట్టడం, వాళ్ళ భుజాన తుపాకీ పెట్టి కాల్చడం దారుణం కాకపోతే మరి ఏమిటి అని అడుగుతున్నాం. ఇది దారుణం కాకపోతే మరి ఏమిటి? పోయిన నెల భద్రాచలం వద్ద ఏపీలో విలీనమైన 5 గ్రామాలను మళ్లీ రాష్ట్రంలో కలుపుతామని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. గతంలో ఇచ్చిన హామీ మేరకు ఐటీఐఆర్ ప్రాజెక్టును ప్రారంభిస్తామని తెలిపారు. లోక్సభ ఎన్నికల కోసం తెలంగాణ కాంగ్రెస్ పార్టీ స్పెషల్ మేనిఫెస్టోను విడుదల చేసింది. 5 న్యాయాలు తెలంగాణకు ప్రత్యేక హామీలు అనే పేరుతో మేనిఫెస్టోను రూపొందించింది. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి దీపదాస్ మున్షి ఈ మేనిఫెస్టో తెలుగు కాపీని విడుదల చేశారు. యువత, రైతులు, మహిళలు, కార్మికులకు న్యాయం చేసేలా మేనిఫెస్టో ఉందని కాంగ్రెస్ నాయకులు చెప్పారు. రాష్ట్ర అవసరాలు ఆలోచించి మరీ మేనిఫెస్టోను తయారు చేశామని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. 4 సైనిక పాఠశాలలను ఏర్పాటు చేస్తామన్నారు. బయ్యారంలో ఉక్కు పరిశ్రమను నిర్మిస్తామని మంత్రి శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. మరి భద్రాచల దేవాలయ అభివృద్ధికి అడ్డుగా ఉన్న మరి ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం ఆంధ్రాలో విలీనమైన 5 గ్రామాలు అయిన ఏటవాక, గుండాల, పురుషోత్తంపట్నం, కన్నెగూడెం మరియు పిచ్చుకులపాడులో తిరిగి తెలంగాణ రాష్ట్రంలో విలీనం చేయడానికి ఈరోజు ఇవన్నిటికీ సంబంధించి ప్రధానమైన 23 మరి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారితో పాటు అనేక సందర్భాల్లో చర్చించి కేంద్రంలో మన కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మల్లికార్జున్ ఖర్గే గారు, రాహుల్ గాంధీ గారు, కేసీ వేణుగోపాల్ గారు, మరి కేంద్ర మేనిఫెస్టో కమిటీ చైర్మన్ కు సంబంధించిన పెద్దలు చిదంబరం గారితో కూడా చర్చించి ఇవి ప్రధానమైన అంశాలు. మరి భద్రాచల దేవాలయం సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్పై ఫైర్ అయ్యారు. పార్లమెంట్ ఎన్నికల్లో కొప్పుల ఈశ్వర్కు ఈ ఎన్నికల్లో నిలబడే నైతిక అర్హత లేదని, బీఆర్ఎస్కు ఓటు అడిగే హక్కు లేదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన కొప్పుల ఈశ్వర్ను బీఆర్ఎస్ పార్టీ ఏ దిక్కు లేక పార్లమెంట్ ఎన్నికల్లో పోటీకి నిలబెట్టిందన్నారు. నాయకుడు మొన్నటి వరకు మంత్రిగా, అంతకంటే ముందు ఎమ్మెల్యేగా కొప్పుల ఈశ్వర్ మీకు తెలియని వాడు కాదు, మీరు చూడనోడు కాదు, ఆయన వ్యవహారం మీకు తెలియనోడు కాదు. ఆయన ఎట్లుండేనో, ఏమి చేసానో మొన్నటి జరిగిన శాసనసభ ఎన్నికల్లో లక్ష్మణ్ కుమార్ గెలిచినా కలెక్టర్ కాళ్ళు పట్టుకొని ఎట్లా లక్ష్మణ్ కుమార్ ఓడిపోయిందని ఆయన గెలిచిండని ప్రకటించుకున్నా ఈ ఎన్నికల్లో
మీరు బండకేసి కొట్టి ఇవాళ లక్ష్మణ్ కుమార్ని గెలిపించారు. ఇవాళ టీఆర్ఎస్ కు నిలబడేటోడు లేక మన ధర్మపురి ప్రజలు తిరస్కరించి ఓడగొట్టిన కొప్పుల ఈశ్వర్ని ఈ రోజు ఎంపీ అభ్యర్థిగా నిలబడ్డారు. 25 ఏళ్ల నుంచి దాదాపుగా మీరు చూస్తూనే ఉన్నారు. ఆయన వ్యవహార శైలి, ఆయన విధి విధానాలు. బీఆర్ఎస్ కు కొప్పుల ఈశ్వర్ కు ఈ ఎన్నికల్లో నిలబడడానికి నైతిక హక్కు లేదు. బీఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీలు రెండు ఒకటే అన్నారు మాజీ సీఎం కేసీఆర్. రెండు పార్టీలు జట్టుగట్టి తనపై నిషేధం విధించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయాల్లో మతాన్ని వాడుకోవటం తప్పన్నారు కేసీఆర్. ఎన్నికల నిబంధనలకు విరుద్ధమన్నారు. హోంమంత్రి అమిత్ షా దేవుడి బొమ్మ పెట్టుకుని ప్రచారం చేస్తే ఎన్నికల సంఘానికి కనిపించడం లేదా అన్నారు. కానీ తాను చేనేత కార్మికుల గురించి మాట్లాడితే నిషేధం విధించారని అన్నారు. కేసీఆర్ బస్ యాత్ర ప్రారంభమైన తర్వాత కాంగ్రెస్ కు బీజేపీకి గుండెలు వణుకుతా ఉన్నాయి. ఇద్దరు కుమ్మక్కైపోయి వీడిని ఎట్లన్నా ఆగబట్టాలి, ఎట్లన్నా వీడిని నిలువరించాలి అనేటువంటి కుట్రగట్టి ఈ నా మీద బ్యాన్ పెట్టినారు. ఆ విషయం మీకు అర్థమైపోయింది. మీ అందరికీ కూడా తెలుసు. ఇవాళ నేను ఇక్కడికి గోదావరి కనికి 2 గంటల ముందే వచ్చినా ఆ దిక్కుమాలిన బ్యాన్ ఉంది కాబట్టి ఆ బ్యాన్ తర్వాతనే రావాలని చెప్పి 8:15 తర్వాత నేను బయటికి రావడం జరిగింది. ఇంకొక మాట మీరు గమనించాలి. రాజకీయాలలో మతం గురించి మాట్లాడడం చాలా పెద్ద తప్పు. ఎన్నికల నిబంధనలకు విరుద్ధం. రోజు కేంద్ర హోంమంత్రి అమిత్ షా దేవుని బొమ్మ నెత్తి మీద పట్టుకొని చేతిలో పట్టుకొని ఆయన సభలు మాట్లాడితే అది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కనిపించదు. 6 గ్యారెంటీలు రుణమాఫీ అమలు చేస్తే సిద్దిపేటలో రేవంత్ రెడ్డికి సన్మానం చేస్తానని మాజీ మంత్రి హరీష్ రావు సవాల్ విసిరారు. 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పిన కాంగ్రెస్ ఆ గడువు దాటిపోయినా పత్తా లేదన్నారు. ఇప్పుడు ఆగస్టు 15లోగా చేస్తామని చెబుతున్నారని హరీష్ విమర్శించారు. పదవుల కోసం చిల్లర రాజకీయాలు చేయడం తనకు అలవాటు లేదన్నారు. రాష్ట్రాన్ని తెచ్చింది సిద్దిపేటనే, తెలంగాణ రావడానికి కారణం కేసీఆర్ అని చెప్పారు. రాష్ట్రంలో అభివృద్ధి జరగలేదని రేవంత్ చెప్పడం పచ్చి అబద్ధమన్నారు హరీష్ రావు. రాష్ట్రాన్ని తెచ్చింది కూడా సిద్దిపేట కదా. రావడానికి కారణం కేసీఆర్, తెలంగాణ రావడానికి కారణం మన సిద్దిపేట. ఇవాళ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిందంటే కూడా అది సిద్దిపేట పుణ్యమే. ఎందుకంటే గత 10 ఏళ్ళు ఏం మాట్లాడిండినా ఇదే రేవంత్ రెడ్డి గారు అభివృద్ధి అంతా మెదక్ జిల్లాకేనా, మొత్తం మెదక్ జిల్లానే అభివృద్ధి జరుగుతుందని కొన్ని 100 సార్లు మాట్లాడిండు, ప్రశ్నించిండు. ఇప్పుడేమో అభివృద్ధి జరగలేదు అంటాడు. మరి ఏది నిజం? నువ్వు మొన్నటిదాకా మాట్లాడింది మర్చిపోయినట్టు, కొంత మతిమరుపు వ్యాధి ఉన్నట్టుంది. అందుకే ఇప్పుడు అభివృద్ధి జరగలేదని మళ్ళీ కొత్త పాట పాడుతున్నావు. ఆగస్టు 15 తర్వాత సిద్దిపేటకు వస్తా అన్నాడు. నేను స్వాగతిస్తున్నా ఆయన వ్యాఖ్యలను. నాకేం ఎమ్మెల్యే పదవి కంటే నాకు పెద్ద నీలాగా పదవుల కోసం పార్టీలు మార్చుడు, పదవుల కోసం అబద్దాలాడు, పదవుల కోసం వెలువలు లేని చిల్లర రాజకీయాలు చేయడం నాకు అలవాట్లేదు. ఎథిక్స్ తో కూడినట్టు. కాంగ్రెస్ పాలనపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. తెలంగాణలో మార్పు వచ్చిందని చెబుతున్న ముఖ్యమంత్రి ఏం మార్పు వచ్చిందో చెప్పాలని ప్రశ్నించారు. తెలంగాణలో కేవలం కల్వకుంట్ల కుటుంబ పాలన పోయి సోనియా గాంధీ కుటుంబ పాలన వచ్చిందని విమర్శించారు. ఇదేనా వచ్చిన మార్పు అని నిలదీశారు. తెలంగాణ ప్రజల పరిస్థితి పెంక మీద నుంచి పొయ్యిలో పడినట్లు ఉందని ఎద్దేవా చేశారు. కేసీఆర్ హయాంలో, బీఆర్ఎస్ హయాంలో పెంక మీద మనం నలిగిపోయేటువంటి వాళ్ళం. ఈరోజు పెంకలో నుంచి పొయ్యిలో పడ్డట్టుగా తెలంగాణ ప్రజల బ్రతుకుల్లో మార్పు వచ్చింది తప్ప కాంగ్రెస్ పార్టీ పాలనలో మెరుగైనటువంటి మార్పు రాలా. వీళ్ళు ప్రచారం చేసుకుంటున్నారు మార్పు వచ్చిందని. 28,942 ఉద్యోగాల భర్తీ అన్నాడు. నాకైతే అర్థం కాలేదు. మరి ఈ నియామకాలకు సంబంధించి నోటిఫికేషన్లు రేవంత్ రెడ్డి వచ్చినాక ఇచ్చారా? పరీక్షలు ఏమైనా వీళ్ళు నిర్వహించారా? హామీలు నెరవేర్చని కాంగ్రెస్ సర్కారుకు ఓటు అడిగే హక్కు లేదని మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. రంగారెడ్డి జిల్లా శంకర్పల్లిలో జరిగిన బహిరంగ సభలో ఆమె కాంగ్రెస్ బీజేపీలపై నిప్పులు చెరిగారు. బీజేపీ అభ్యర్థి విశ్వేశ్వరరెడ్డి, రంజిత్ రెడ్డి భిక్ష పెట్టిన చెవెళ్ల ప్రజలను మోసం చేశారని మాజీ మంత్రి మండిపడ్డారు. ప్రజలు తనను గెలిపిస్తేనే ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానన్నారు కాసాని జ్ఞానేశ్వర్. ఈ సభలో మండలి మాజీ చైర్మన్ స్వామిగౌడ్, ఎమ్మెల్యే యాదయ్య మాట్లాడారు. బైక్ పట్టుకుంటే చాలు కేసీఆర్ని తిట్టుడు, దేవుళ్ళ మీద ఓట్లు పెట్టుడు.
ఇది ఒకటే నేర్చుకున్నాడు. ఈ రోజు రుణమాఫీ చేయమంటే 2 లక్షల రుణమాఫీ చేస్తానని ఏమని చెప్పాడు ఆ రోజు? ఒకసారి విందామా? రేవంత్ రెడ్డి మాట్లాడిన మాట ఒకసారి విందామా? ఇప్పుడు తీసుకుంటే 10,000 వస్తుంది రైతు బంధు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే 15,000 వస్తాయి. 15,000 ఏం చెప్పిండు? అయిందా? వ్యవసాయం దగ్గర పోగానే కరెంటు పోగానే ఎవరు గుర్తుకొస్తున్నారు? కేసీఆర్ గుర్తుకొస్తున్నాడు. ఇంట్లో నల్లాలు రాకపోతే ఎవరు గుర్తుకొస్తున్నారు? కేసీఆర్ గుర్తుకొస్తా ఉన్నాడు. రైతు బంధు పడకపోతే రైతు కళ్ళల్లో నీళ్ళు వచ్చి ఎవరు గుర్తుకొస్తున్నారంటే కేసీఆర్ గుర్తుకొస్తున్నాడు. ఒకటి కాదు అధికారంలోకి రావడానికి నోటికి ఏది వస్తే అది మాట్లాడిన విషయాన్ని దయచేసి గమనించమని కోరుతా ఉన్నాను. ఇదే వికారాబాద్ వచ్చిన రోజు అదే వికారాబాద్ చౌరస్తాలో నిల్చొని కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై కేసు నమోదైంది. పీసీసీ వైస్ ప్రెసిడెంట్ నిరంజన్ ఢిల్లీలో ఎన్నికల ప్రధానాధికారికి మెయిల్ ద్వారా ఫిర్యాదు చేశారు. ఈ నెల 1వ తేదీన పాతబస్తీ పర్యటన సందర్భంగా ఎలక్షన్ కమిషన్ రూల్స్ బ్రేక్ చేశారని చెప్పారు. అమిత్ షా ఓ చిన్నారి చేతిలో ఉన్న బ్యానర్పై కమలం పువ్వు గుర్తు ఉందని, 2 చిన్నారుల చేతిలో ఆప్ కి బార్ 400 సీట్స్ అంటూ రాసి ఉందని, ఇది ఎలక్షన్స్ రూల్స్కి విరుద్ధమని చెప్పారు. ఎన్నికల నియమాలను బీజేపీ పట్టించుకోలేదని, చిన్నారులతో ప్రచారం చేయించారని కంప్లైంట్ చేశారు. హైదరాబాద్ పార్లమెంటు బీజేపీ అభ్యర్థి మాధవిలత మాట్లాడే సమయంలో కొంతమంది మైనర్ బాలికలను తన వద్దకు రమ్మంటూ అమిత్ షా సైగ చేయడంతో చిన్నారులు అమిత్ షా వద్దకు వెళ్లారని తెలిపారు. ఫిర్యాదుపై స్పందించిన ఈసీ జరిగిన సంఘటనపై విచారణ జరిపించాలని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ను ఆదేశించారు. సిపి కొత్తకోట శ్రీనివాసరెడ్డి ఆదేశాలతో సౌత్ జోన్ డీసీపీ స్నేహ మెహరాకు ఆదేశాలు జారీ చేశారు. మొఘల్పురా పోలీసులు విచారణ చేసి సెక్షన్ 188 ఐపీసీ కింద కేసు నమోదు చేశారు పోలీసులు. A1గా యమాన్ సింగ్, A2గా హైదరాబాద్ పార్లమెంట్ అభ్యర్థి మాధవిలత, A3గా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, A4గా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, A5గా ఎమ్మెల్యే రాజాసింగ్పై కేసు నమోదు చేశారు పోలీసులు. పార్లమెంట్ ఎన్నికల వేళ దేశ రాజకీయం కుల మతాల చుట్టూ తిరుగుతుంది. అంతేకాదు కంట్రీ సరిహద్దులు దాటుతుంది. కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ పాలిటిక్స్ పాకిస్తాన్ వైపు తిరిగింది. తీవ్రవాదం, జిహాద్ వ్యాఖ్యలతో డైలాగ్ వార్ పీక్స్కు చేరింది. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ పాలిటిక్స్ అంతకు మించి అన్న రేంజ్లో హీట్ పుట్టిస్తున్నాయి. ఇరు పార్టీల మధ్య డైలాగ్ వార్ పీక్స్కు చేరింది. అధికారం కోసం కాంగ్రెస్ తహతహలాడుతుంటే ముచ్చటగా 3వసారి కూడా విజయం సాధించి బీజేపీ హ్యాట్రిక్ కొట్టాలని ఉవ్విళ్లూరుతోంది. ఈ నేపథ్యంలోనే గెలిపే లక్ష్యంగా వ్యూహాత్మకంగా సాగుతున్న ఇరు పార్టీల మధ్య విమర్శలు, ప్రతి విమర్శలతో పొలిటికల్ హీట్ సమ్మర్ను మించి సెగలు కక్కుతోంది. ఇక ప్రచారంలో స్పీడ్ పెంచిన మతతత్వ పార్టీ బీజేపీ హిందూ సెంటిమెంట్ను రగిల్చే ప్రయత్నం చేస్తోంది. ఇందులో భాగంగానే రిజర్వేషన్ రగడ ముదురుతోంది. ముస్లింలను టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పిస్తోంది. ఇక ఎన్నికల నేపథ్యంలో ఇండియాకు శత్రుదేశమైన పాకిస్తాన్ను అస్త్రంగా వాడుకుంటోంది కమలం పార్టీ. పాకిస్తాన్పై కాంగ్రెస్కు వల్లమాలిన ప్రేమ ఉందని, హస్తం పార్టీ అధికారంలోకి వస్తే పాకిస్తాన్కు అనుకూలంగా వ్యవహరిస్తుందని చెప్పే ప్రయత్నం చేశారు ప్రధాని మోదీ. అందుకే పాకిస్తాన్ తీవ్రవాదులు చనిపోతే కాంగ్రెస్ నేతలు కంట కన్నీళ్లొచ్చాయని ఆరోపించారు. मुंबई आतंकी हमले के जिहादियों को बचाने के लिए किताबें लिखी गई, कांग्रेस नेताओं ने उसे रिलीज किया. दिल्ली में बाटला हाउस एनकाउंटर में जिहादी आतंकवादी मारे गए तो कांग्रेस की मैडम, उनके आंखों में आंसू बह रहे थे, रुकते नहीं थे. ये कांग्रेस के नेता कह रहे. अफजल गुरु को फांसी हुई, उसे माफी दिलाने के लिए इसी इकोसिस्टम के लोग सुप्रीम कोर्ट से लेकर राष्ट्रपति तक पहुंच गए थे. और अब ये लोग देश में वोट जिहाद करने का नारा लगा रहे. ఇక మరోపక్క ఎన్డీఏ సర్కార్ను గద్దెదించడమే టార్గెట్గా ప్రతిపక్షాలు సైతం మోదీని టార్గెట్ చేశాయి. ఈ క్రమంలోనే ఇండియా కూటమిలో భాగస్వామిగా ఉన్న సమాజ్వాదీ పార్టీకి చెందిన కీలక నేత మరియా ఓటు జిహాద్కు పిలుపునిచ్చారు. యూపీలోని ఓ ర్యాలీలో పాల్గొన్న మరియా ముస్లిం ఓటర్లు ఓటు జిహాద్ ప్రారంభించాలని, ఈ ప్రభుత్వాన్ని తొలగించేందుకు ఇది ఒక్కటే మార్గమని మోదీపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
రాజ్యాంగం ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉన్నాయని ప్రజలు అంటున్నారు. కానీ మానవత్వం ప్రమాదంలో ఉందని తాను చెబుతానని బీజేపీ పాలనపై నిప్పులు చెరిగారు. మరియా చేసిన ఈ వ్యాఖ్యలతో రాజకీయ రగడ మరింత రాజుకుంది. ఈ వ్యాఖ్యలపై ప్రధాని మోదీ ఫైర్ అవుతూ గుజరాత్లోని ఎన్నికల ప్రచార వేదికగా కౌంటర్ అటాక్ చేశారు. ఇండియా కూటమి ప్లాన్ని మరియా బహిర్గతం చేశారని కాంగ్రెస్పై విరుచుకుపడ్డారు. ముస్లింలు ఓటు జిహాద్కి వెళ్లాలని, అందుకు ఇండియా కూటమికి ఓటు వేయాలని మరియా ఆలం కోరారని మోదీ తెలిపారు. మదర్సా నుంచి బయటకొచ్చిన పిల్లల నుంచి కాకుండా ఓ చదువుకున్న కుటుంబం నుంచి వచ్చిన మహిళ ఇలాంటి వ్యాఖ్యలు చేశారని మండిపడ్డారు. ముస్లింలంతా కలిసి ఓటు వేయాలని ఇండియా కూటమి చెబుతోందని, ఇండియా కూటమి ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని అవమానపరిచిందని ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర ఆరోపణలు చేశారు. మరియా చేసిన ఈ వ్యాఖ్యలను కాంగ్రెస్ కానీ, ఇండియా కూటమి కానీ వ్యతిరేకించలేదని ఫైర్ అయ్యారు మోదీ. ఒకవైపు ఇండియా కూటమి ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వర్గాలను విభజించేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తూనే మరోవైపు ఓటు జిహాద్ నినాదాన్ని చేస్తోందని ఆరోపించారు. इंडिया अलायंस के नेता मुस्लिम वोटर्स को वोट जिहाद करने की अपील कर रहे हैं, और वो भी कोई मदरसा से निकला हुआ बच्चा नहीं बोल रहा है. कांग्रेस के टॉप लीडरशिप में बैठने उठने वाले बहुत पढ़े लिखे परिवार के कांग्रेस के नेता वोट जिहाद की बात कर रहे हैं. और कांग्रेस का और वोट जिहाद का क्या रिश्ता कहलाता है, ये आपको कांग्रेस के इतिहास से पता चलेगा. आप याद करिए, जब देश में जिहाद के नाम पर आतंकी हमले होते थे, तब उन आतंकियों की वकालत में सबसे पहले कांग्रेस के लोग आते. అంతేకాదు రాహుల్ని ప్రధానిని చేసేందుకు పాకిస్తాన్ తహతహలాడుతోందని ధ్వజమెత్తారు పీఎం మోదీ. దేశంలో కాంగ్రెస్ బలహీనపడుతుంటే అక్కడ పాకిస్తానీయులు కన్నీళ్లు పెడుతున్నారని, రాహుల్ కోసం పాక్ నేతలు ప్రార్థనలు చేస్తున్నారని మండిపడ్డారు. ఈ సందర్భంగా పాకిస్తాన్ నేతలపై కూడా విరుచుకుపడ్డారు మోడీ. భారత్లో బలహీన సర్కారు ఉండాలని మన శత్రువులు కోరుకుంటున్నారని ఫైర్ అయ్యారు. पाकिस्तान और कांग्रेस की ये पार्टनरशिप अब पूरी तरह एक्सपोज हो गई है. देश के दुश्मनों को आज भारत में मजबूत सरकार नहीं चाहिए, उनको कमजोर सरकार चाहिए. और ऐसी कमजोर सरकार जो मुंबई में 26/11 को आतंकी के हमले के समय थी ना, वैसी कमजोर डोजियर भेजने वाली. देश के दुश्मनों को वैसी ही अस्थिर सरकार चाहिए जो 2014 से पहले देश में थी. ఇలా మొత్తానికి ఎన్నికలు సమీపిస్తూ ఉండడంతో పొలిటికల్ కాక అంతకంతకు పెరుగుతోంది. ఇక ప్రచారంలో దూకుడు పెంచిన నేతలు ప్రత్యర్థిని మట్టి కరిపించేందుకు విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. ఈ క్రమంలో వారి స్థాయి, హోదా మరిచి నోటికి పని చెబుతున్నారని, ఇష్టానుసారమైన భాషతో ప్రత్యర్థిపై విరుచుకుపడుతున్నారన్న విమర్శలు గుప్పుమంటున్నాయి. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ రాయ్బరేలీ నుంచి పోటీ చేయడంపై ప్రధాని మోదీ స్పందించారు. బెంగాల్లో జరిగిన సభలో మాట్లాడిన మోదీ ఓడిపోతానన్న భయంతోనే రాహుల్ గాంధీ అమేథీ స్థానాన్ని విడిచి వెళ్లినట్లు ఆరోపించారు. రాహుల్ డరోమత్ భాగోమత్ అంటూ మోదీ సెటైర్లు వేశారు. తల్లి కొడుకులు ఇద్దరూ తమ స్థానాన్ని వదిలిపోయి పారిపోయినట్లు మోదీ ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన పెద్ద నేత కూడా పోటీ చేయదని చెప్పానని, సోనియా భయంతో పారిపోయారని, రాజస్థాన్కు వెళ్లి రాజ్యసభకు పోటీ చేశారని మోదీ సెటైర్లు వేశారు. ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి స్వతంత్ర టీవీ.